నమస్తే, వెల్కమ్ టు 1 టీవీ న్యూస్. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్ చూద్దాం. బద్వేలు పట్టణంలో ఘనంగా భారత కమ్యూనిస్టు పార్టీ 25వ మహాసభలు ప్రారంభం. రాష్ట్ర వ్యాప్తంగా జయప్రదం చేయండి, ఖమ్మం జిల్లా ఎస్ఎఫ్ఐ నాయకులు పిలుపు. లైసెన్స్ లేకుండా ఆటో నడిపితే భారీగా జరిమానాలు విధిస్తాం, మార్కాపురం ఆర్డీఓ మాధవరావు హెచ్చరిక. ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలి, జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్. డీటెయిల్ చూద్దాం. అన్నమయ్య జిల్లా పీలేరు పట్టణం తిరుపతి మార్గంలోని శశి ఆర్థో ఆసుపత్రిలో వైద్యం వికటించి విద్యుత్ శాఖ కార్మికుడు మృతి చెందిన సంఘటన చోటు చేసుకుంది. ఖమ్మం వారిపల్లెకు చెందిన టి ఖాదర్ ఖాన్ పీలేరు విద్యుత్ శాఖలో డ్రైవర్ గా విధులు నిర్వర్తిస్తున్నాడు. ఇతనికి కిడ్నీ సమస్యతో పీలేరు పట్టణం లక్ష్మీ ఆసుపత్రిలో చేరారు. అక్కడ వైద్య పరీక్షలు నిర్వహించి అతన్ని తిరుపతి రోడ్డులోని శశి ఆర్థో ఆసుపత్రికి రెఫర్ చేశారు. అనంతరం సోమవారం ఇతనికి కిడ్నీలో రాళ్లు ఉన్నాయని లేజర్ చికిత్స ద్వారా వైద్యం చేశారు. ఈ క్రమంలో మంగళవారం మధ్యాహ్నం ఖాదర్ ఖాన్ అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. బంధువులు ఆసుపత్రి వద్దకు చేరుకుని వైద్యుల నిర్లక్ష్యంతోనే ఖాదర్ ఖాన్ మృతి చెందారని ఆందోళన చేశారు. ఈ మేరకు సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆందోళనకారులను నచ్చజెప్పి శాంతింపజేశారు. ఈ మేరకు వైద్యం నిర్లక్ష్యంతోనే మృతి చెందాడని ఖాదర్ ఖాన్ బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇదే విషయమై శశి ఆర్థో వైద్యులకు వివరణ కోరగా కిడ్నీ సమస్య ఉండడంతో లేజర్ చికిత్స అందించామని, 24 గంటల వరకు రోగి బాగున్నారని, ఈ క్రమంలో గుండెపోటుకి గురై మృతి చెందినట్లు వైద్యులు వివరణ ఇచ్చారు. అంటే ఒకేసారి రాదు, కడప జిల్లా బద్వేలు పట్టణంలో భారత కమ్యూనిస్టు పార్టీ 25వ మహాసభలను బద్వేలులో జరుగుతున్న సందర్భంగా సిద్ధపట్నం రోడ్డు మార్కెట్ యార్డు నుండి 4 రోడ్ల కూడలి వరకు ర్యాలీగా నిర్వహించారు. బద్వేలు పట్టణంలో ఎర్ర జెండాలు రెపరెపలాడాయి. కార్మిక కర్షక కమ్యూనిస్టు కార్యకర్తలతో ఆ ప్రాంతమంతా ఎరుపు రంగు పులుముకుంది. అనంతరం 4 రోడ్ల కూడలిలో సిపిఐ జిల్లా కార్యదర్శి గాలిచంద్ర అధ్యక్షతన బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభలో భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ మరియు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కార్యవర్గ సభ్యులు జి ఈశ్వరయ్యలు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం సూపర్ 6 పథకాలు, అదానీ స్మార్ట్ల మీటర్ల వ్యవహారాలపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తీరుపై ధ్వజమెత్తారు. ఈ సభలో సిపిఐ జాతీయ సమితి సభ్యులు శివారెడ్డి, సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు వి వీరశేఖర్, ఎల్ నాగసుబ్బారెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మహాత్మా గాంధీ గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ ఒకవైపు పోరాడింది, మరోవైపు ఎర్ర జెండా చేతపట్టుకుని భారత కమ్యూనిస్ట్ పార్టీ పోరాడింది. ఎంతో మంది ఆ పోరాటంలో జైళ్ల పాలయ్యారు, ఆస్తులు పోగొట్టుకున్నారు, ప్రాణాలు అర్పించారు. కాంగ్రెస్ పార్టీ కమ్యూనిస్ట్ పార్టీ నాయకులే కాదు, విప్లవకారులు అనేక మంది, సర్దార్ భగత్ సింగ్, చంద్రశేఖర్ ఆజాద్, అల్లూరి సీతారామరాజు లాంటి ఎందరో విప్లవకారులు అందరూ కూడా ప్రాణాలకు తెగించి పోరాడి తమ ప్రాణాల తృణప్రాయంగా అర్పించారు. మీరు అధికారంలో రాలా, రాష్ట్రంలో మీకు అధికారం లేదు, కేంద్రంలో మీకు అధికారం లేదు అని మనల్ని ఎద్దేవా చేస్తూ ఉంటారు. అధికారం లేని మాట వాస్తవమే, కానీ అధికారం ఉన్నా లేకపోయినా కష్టజీవుల తరఫున పోరాడే పార్టీ ఎర్ర జెండా పార్టీ, అది భారత కమ్యూనిస్ట్ పార్టీనే. ఎన్నో పార్టీలు వస్తూ ఉన్నాయి, అధికారం ఉంటే ఉల్లాసంగా తిరుగుతూ ఉంటారు, అధికారం పోయిన తర్వాత కనపడను కూడా కనపడరు, అసలు ముఖం దాటేసుకొని పోతూ ఉంటారు. మరి మాకు అధికారం రాలా, మేము ఏనాడైనా జెండా దించామని అడుగుతా ఉన్నా. 100 years 100 సంవత్సరాలు మాకు అధికారం రాకపోయినా సరే జెండా దించేది లేదు, పోరాటం ఆపేది లేదు, పోరాడతాం, ముందుకు పోతాం, మునుముందుకు పోతాం, కష్టజీవుల
జెండా పైకెత్తుతూనే ఉంటాం. 44 మంది కమ్యూనిస్టులు ప్రాణాలు అర్పించి 17,000 ఎకరాల భూములన్నీ కూడా పంపిణీ చేయించడం జరిగింది. కాబట్టి చెప్తా ఉన్నాం, భారతదేశంలో భూమి కోసం, భుక్తి కోసం, పేదవాడి విముక్తి కోసం జరిగిన పోరాటంలో కమ్యూనిస్ట్ పార్టీ ముందుంది. ఇవాళ మన భద్రాద్రి పట్టణంలో కానీ, కడప నగరంలో కానీ, కర్నూలులో కానీ, రాష్ట్రంలో ఏ ప్రాంతంలోనైనా పేదవానికి ఇంత జాగా దక్కిందంటే అవునన్నా కాదన్నా ఎర్రజెండానే కారణం. విషయాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. మరి ఇవాళ జిల్లాకు సంబంధించేటువంటి అనేక సమస్యలు ఇవాళ ఉంటా ఉన్నాయి. ఇవాళ కడప జిల్లా అంటేనే సువిశాలమైనటువంటి భూభాగం కలిగినటువంటి ప్రాంతం, కావలసినంత ఖనిజ నిక్షేపాలు కలిగినటువంటి ప్రాంతం కడప జిల్లా, కావలసినంత మంది కష్టజీవులు కలిగినటువంటి ప్రాంతం ఏదైనా ఉందంటే అది కడప జిల్లానే. అన్ని ఉన్నా అన్నుడితో సరైనటువంటి చందాన ఇవాళ పాలక ప్రభుత్వాల చిత్తశుద్ధి లోపం వల్ల నిత్యం కరువు, వలసలు, ఆత్మహత్యల బారిన పడి ఎక్కడ చూసినా కూడా, ఏ గ్రామం చూసినా, ఏ వీధిలో చూసినా జీవనోపాధి కోసం పట్టణాలకు వలసపోతా ఉన్నారు. గల్ఫ్ దేశాలకు వలసపోయేటువంటి ప్రాంతంగా మారిపోతా ఉంది. ఈ జిల్లాలో ఉన్నటువంటి అనేక సమస్యలు, ఈ జిల్లాలో కావలసినంత భూమి. కర్నూలు బి క్యాంపు ప్రభుత్వ వొకేషనల్ జూనియర్ కళాశాలలో మంగళవారం నాడు ప్రిన్సిపల్ డాక్టర్ ఎస్ నాగస్వామి నాయక్ ఆధ్వర్యంలో జాతీయ పతాక ఆవిష్కరణ దినోత్సవం పురస్కరించుకొని జెండా రూపకల్పన చేసిన పింగళి వెంకయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి ఆయన సేవలను కొనియాడారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ప్రిన్సిపల్ ప్రసంగిస్తూ పింగళి వెంకయ్య రూపొందించిన జెండా జాతీయ పతాకంగా 1947 జూలై 22వ తేదీన రాజ్యాంగ ఆమోద ముద్ర వేసిన రోజని జాతీయ పతాక ఆవిష్కరణ దినోత్సవంగా నిర్వహించుకోవడం జరుగుతోందని పేర్కొన్నారు. ఢిల్లీలోని ఎర్రకోట నుంచి ప్రతి గ్రామంలోని ప్రాథమిక పాఠశాల వరకు జాతీయ జెండా ఎగరేందుకు కీలక పాత్ర పోషించిన మహోన్నత వ్యక్తి మన ఆంధ్రుడైన పింగళి వెంకయ్య అని ప్రిన్సిపల్ కొనియాడారు. ఈ కార్యక్రమంలో కళాశాల లెక్చరర్స్ వాణి, ప్రసన్న, రామకృష్ణ, విజయశేఖర్, మల్లికార్జున, సోమేష్, జబీన్ అఖ్తర్, పార్థసారథి, పటేల్, సుజాత లక్ష్మి, శ్రీధర్, నాన్ టీచింగ్ సిబ్బంది మరియు విద్యార్థులు పాల్గొన్నారు. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి శాల కమిటీ అధ్యక్షులుగా అట్టహాసంగా పలువురు ఆర్యవైశ్య ప్రముఖులు, నాయకులు, మాజీ కమిటీ సభ్యులతో కలిసి యోగి వేమన యూనివర్సిటీ ఈసీ మెంబర్ కొండపల్లి చిన్న సుబ్బారావు నామినేషన్ దాఖలు చేశారు. ముందుగా మహాత్మా గాంధీ కాంస్య విగ్రహానికి పూలమాలలు వేసి పలువురు ఆర్యవైశ్య ప్రముఖుల నాయకులతో కలిసి ర్యాలీగా బయలుదేరి వాసవి మాత అమ్మవారి సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం ఎన్నికల అధికారులకు నామినేషన్ పత్రాలను సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఉరిమి శ్రీనివాసులు, సకల గోవిందస్వామి, సకల రాధాకృష్ణమూర్తి, భూపాలం నాగరాజు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అన్నమయ్య జిల్లా టి సుండుపల్లి మండలం రాయవరం గ్రామం జంగంపల్లిలో ఫీల్డ్ అసిస్టెంట్ చేతివాటం ప్రదర్శించాడు. ఉపాధి హామీ కార్మికుల నుండి అక్రమ వసూళ్లకు పాల్పడ్డాడు. ఎవరికైనా చెబితే మీకు పని లేకుండా చేస్తామని బెదిరింపులకు దిగాడు. డబ్బులు ఇవ్వని కారణంగానే దిగువ ఎగువ జంగంపల్లి వాసులకు 2 వారాలుగా ఫీల్డ్ అసిస్టెంట్ పని కల్పించలేదు. విషయం సర్పంచ్ షరీఫ్ దృష్టికి తీసుకెళ్లగా జంగంపల్లి చెరువులోనే కార్మికుల సమక్షంలో సర్పంచ్ షరీఫ్ విచారణ చేశారు. ఈ విషయం మండల ఉపాధి హామీ అధికారుల దృష్టికి తీసుకువెళ్లి మొదటిసారి మన్నించి ఫ్యామిలీని విధుల నుండి బదిలీ చేశారు. బదిలీ ప్రకారం జంగంపల్లికి ఫీల్డ్ అసిస్టెంట్ గా మాధవ్, జంగంపల్లి ఫీల్డ్ అసిస్టెంట్ మరో చోటికి బదిలీ అయ్యారు. మీ వాళ్ళు ఎవరు సాధించున్నారు చెప్పండి. నిన్న నేను రావడం, ఈరోజు రావడం ప్రధాన ఉద్దేశం అంటే ఈ ఉపాధి హామీ పథకం అనేది గ్రామ పంచాయతీలో పనులు లేకనో లేకపోతే జీవనోపాధి లేక వేరే గ్రామాలకు ఎవరు వలసపోకుండా ఉండాలా అనేది కాన్సెప్ట్తో ఉపాధి పని పెట్టినారు. ఈ పని కింద ఏమంటే ఎవరికైనా పని అడిగితే వాళ్లకు 100 దినాలు ప్రభుత్వమే ఒక కార్డు మీద, జాబ్ కార్డు మీద 100 దినాలు పని ప్రభుత్వం తరఫున కల్పించాలి. ఇది గవర్నమెంట్ లక్ష్యం. ఆ విధంగా మీకు పనులు కల్పిస్తున్నారు.
ప్రకాశం జిల్లా ఖమ్మం పట్టణంలో మంగళవారం పాలిటెక్నిక్ కళాశాల సమీపంలో ఖమ్మం, బేస్తవారిపేట, అర్ధవీడు మండలాలలో ఆటో డ్రైవర్లకు పోలీసు అధికారులు కౌన్సిలింగ్ ఇచ్చారు. సిఐ మల్లికార్జున మాట్లాడుతూ నిబంధనలు పాటిస్తూ ఆటోలు నడపాలని, ఆటో నడిపే ఆటో డ్రైవర్ కు లైసెన్స్ తప్పనిసరిగా ఉండాలని అన్నారు. అలాగే రఫ్ డ్రైవింగ్, అలాగే డ్రింక్ అండ్ డ్రైవ్, సైబర్ క్రైమ్, ఇలీగల్ ట్రాన్స్పోర్ట్ చేయరాదని సిఐ మల్లికార్జున తెలిపారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మార్కాపురం ఆర్టీఓ మాధవరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మార్కాపురం ఆర్టీఓ మాట్లాడుతూ ఆటో డ్రైవర్లకు లైసెన్స్, ఇన్సూరెన్స్, ఆటో ఫిట్నెస్ తప్పనిసరి అన్నారు. లేదంటే భారీ జరిమానా లేదా జైలు శిక్ష పడవచ్చునని హెచ్చరించారు. పరిమితికి మించి ఆటోలలో ప్రయాణికులను తరలించరాదని ఆటో డ్రైవర్లకు సూచించారు. అర్ధవీడు చుట్టుపక్కల ఖమ్మం కానీ ఇక్కడ అందరూ ఎస్ఐ గారు అందరూ వచ్చారు. అందరం కలిసి ట్రాఫిక్ రూల్స్ గురించి, డ్రైవర్స్ కి ప్రతి ఒక్కరికి వాళ్ళకి ఇన్సూరెన్స్ గురించి, రికార్డ్ పరంగా అన్ని కూడా వాళ్ళకి సూచనలు, డ్రైవింగ్ లో యాక్సిడెంట్ జరగకుండా దానికోసము వాళ్ళకి అన్ని సూచనలు ఇచ్చాము. లేబర్ ఆఫీసర్ కూడా పిలిపించి, సారు సిఐ గారు పిలిపించి వాళ్ళందరూ కూడా ఇలా ఇన్సూరెన్స్ చేసుకోవాలా, దానికి ఏం కావాలన్నా ఎలా చేసుకోవాలని చెప్పి వాళ్ళందరూ కూడా మోటిఫై చేసి ప్రతి ఒక్కరిని పాటిస్తే రేపు ఫ్యూచర్ లో ఏదైనా జరిగినా కానీ ప్రాబ్లం లేకుండా ఉండడానికి ప్రతి డ్రైవర్ కి సూచన ఇవ్వడం జరిగింది. రోడ్డు మీద జరిగే విషయాల గురించి, అంటే యాక్సిడెంట్ కానీ ఇవన్నీ కూడా జరగకుండా వాళ్ళకి సూచనలు మొత్తం డ్రైవర్స్ అందరికీ ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్కరు యూనిఫామ్ వేసుకోవాలి. ప్రతి ఓవర్లోడ్ జనాభా ఎక్కువ వేసి తిరగకుండా ఉండేవారు కూడా వాళ్ళకి అవగాహన కల్పి ఎమ్మెల్యే గారు, అట్లాగే ముగ్గురు ఎస్ఐలు, నేను, అట్లాగే లేబర్ ఆఫీసర్ అందరం కూడా ఈ రోజు ఈ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో ప్రధానంగా యాక్సిడెంట్స్ గురించి, యాక్సిడెంట్ జరిగితే జరిగే ప్రమాదాలు ఏ విధంగా జరుగుతున్నాయి అనే దాని మీద అవగాహన కార్యక్రమం జరుగుతున్నాయి. అట్లాగే ఈ శ్రమ అనే ఒక చిన్న ఇన్సూరెన్స్ లేబర్ డిపార్ట్మెంట్ తరపు నుంచి ఒకటి ఉంది కాబట్టి దాన్ని కూడా అందరూ ఉపయోగించుకోవాలని మన ఆటో డ్రైవర్లు అందరూ కూడా దాని మీద అవగాహన తీసుకురావడం జరిగింది. అట్లాగే వీళ్ళందరూ కూడా లైసెన్స్, ఇన్సూరెన్స్ కంపల్సరీగా ఉండాలని, ట్రాఫిక్ రూల్స్ పాటించాలని, డ్రంక్ అండ్ డ్రైవ్ చేయొద్దని, ఇట్లన్నింటి మీద కూడా మంచి అవగాహన కార్యక్రమం జరిగింది. వాళ్ళందరూ కూడా ఆల్మోస్ట్ అందరికి కూడా లైసెన్స్ 85%, 90% దాకా అందరికి లైసెన్స్ ఉన్నాయి, ఇన్సూరెన్స్లు కూడా ఉన్నాయి. కాబట్టి ఇది కొంచెం మంచి పరిణామం. ఎవరైతే లేదో వాళ్ళకు కూడా. గుంటూరు జిల్లాలో విషాద ఘటన చోటు చేసుకుంది. కాంట్రాక్టర్ కాపూరి కృష్ణ చైతన్య నిర్వహిస్తున్న పనుల క్రమంలో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయారు. మృతుడు తోట అప్పారావుగా గుర్తించబడ్డాడు. ఈ ఘటన దేవాపురం 3వ లైన్ వద్ద జరిగింది. మృతుడు యాదవ కులానికి చెందిన వ్యక్తిగా స్థానికులు గుర్తించారు. సమాచారం అందిన వెంటనే పోలీసు అధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. స్థానికులు చెబుతున్న వివరాల ప్రకారం తోట అప్పారావు ఓపెన్ డ్రైన్ వర్క్ సమయంలో ప్రమాదవశాత్తు గాయపడినట్టు తెలుస్తోంది. అయితే కాంట్రాక్టర్ బాధ్యత రాహిత్యమే దీనికి కారణమని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికే మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇక సంబంధిత కేసును నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. గుంటూరు వెస్ట్ నియోజకవర్గంలోని 34వ డివిజన్ పరిధిలో దేవపురం 4వ లైన్లో పీకల వాగు మీద కల్వర్ట్ కన్స్ట్రక్షన్ అనేది జరుగుతుంది. అయితే ఇది కొన్ని రోజుల క్రితం మొదలైంది. వర్షం కారణంగా కొంచెం త్వరగా అది పూర్తి చేసే క్రమంలో మరి ఆల్రెడీ స్లాబ్ వేస్తున్న దానిని చెక్ చేయడం కోసం అక్కడ పనిచేస్తున్నటువంటి ఒక వర్కర్ ఆ స్లాబ్ ఏ విధంగా ఉంది అని ఆ స్లాబ్ కిందకి వెళ్లి చూడటం, భయంకరంగా కురుస్తున్న వర్షానికి అది నానటం, అనుకోని రీతిలో అది ఆ స్లాబ్ మరి ఈ కోట అప్పారావు అనే వ్యక్తి 58 సంవత్సరాలు గోరంట్ల ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి చూస్తూ ఉండగా స్లాబ్ ఆయన మీద పడి చనిపోవటం చాలా బాధాకరమైన విషయం. ఇది అనుకోని సంఘటన, ఇది ఎవరు ఊహించని సంఘటన. ఆయన మరి వెంటనే రెస్క్యూ చేయటం కోసం చుట్టుపక్కల ఉన్న వాళ్ళంతా వాగులోకి దిగారు. కానీ అప్పటికే ఆయన ప్రాణాలు కోల్పోవటం అది చాలా బాధ కలిగించింది. ఇప్పుడే మరి ఆ కోట అప్పారావు అనే వ్యక్తిని జీజీహెచ్కి తరలించడం జరిగింది. ఇది పూర్తిగా కూడాను అనుకోకుండా జరిగినటువంటిది. మరి ఇక్కడ లోకల్ ఉన్నటువంటి నాయకులు వచ్చారు, కమిషనర్ గారు, జిఎంసీ కమిషనర్ గారు రావటం, మరి లోకల్ ఉన్నటువంటి పట్టాపురం పోలీసులు కూడా వెంటనే స్పందించటం, అందరూ ఇక్కడికి రావటం, మరి ఆ వ్యక్తిని జీజీహెచ్కి తరలించడం జరిగింది. తిరువురు మున్సిపల్ సమావేశం ముగిసిన అనంతరం మున్సిపల్ చైర్మన్ కొలికిపువ్వు నిర్మలతో కలిసి అధికార తెలుగుదేశం పార్టీ 17వ వార్డు కౌన్సిల్ హుస్సేన్ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ మున్సిపల్ సమావేశంలో ప్రతిపక్ష వైసీపీ పార్టీ సభ్యులు వ్యవహరించిన తీరు అసహ్యంగా ఉందన్నారు. వైసీపీ సభ్యులు సమావేశంలో గందరగోళం సృష్టించారని అన్నారు. 2,50,00,000 రూపాయలు 10 వార్డులకే కేటాయించారంటూ వారి ఆరోపణలు అవాస్తవమని వారు అన్నారు. 2.5 కోట్లు అయిపోయిన తర్వాత మరి వచ్చే 2.5 కోట్లు సమానంగా అన్ని వార్డులు 20 వార్డులు కూడా సమానంగా చేద్దామనే ఉద్దేశంతో ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు ఇలా చించారు. మరి ఇందులో కూడా వాళ్ళకి అన్ని వార్డుల్లో కూడా ఈ 2.5 కోట్లు కాకుండా మిగతాయి 10 లక్షలు, 5 లక్షలు, 5 లక్షలు, 6 లక్షలు, 7 లక్షలు అన్ని వార్డులు కూడా ఉన్నాయి. మరి ఆ వార్డులు అన్ని కూడా చూడకుండా మరి గౌరవ సభ్యులు ఇలా రసభాష చేసి వెళ్ళడం జరిగింది. ఇప్పుడు ఎప్పుడన్నా ఉందా?
ఈ విధంగా కమిషనర్ గారు మన చైర్పర్సన్ గారు మరి అక్కడ ముగించి వస్తుంటే చేయి పట్టుకొని లాగుతున్నారు, ఇద్దరు లేడీస్ కట్టుకుని ఒక జెంట్స్ పట్టుకొని మళ్ళీ అక్కడ తీసుకెళ్తున్నారు స్టేజ్ మీదకి. ఎంత దారుణం, చేయి పట్టుకొని లాక్కెళ్తాం ఏంటంటే ఒక చైర్పర్సన్ పట్టుకొని. మా వాళ్ళు వెళ్ళారు, చెప్పేసి బయటకు వెళ్ళిపోయారు. బయటకు వెళ్ళిపోయి 10 నిమిషాలకి మళ్ళీ వచ్చి మళ్ళీ చదవండి అంటారు. మళ్ళీ ఎందుకు చదువుతారండి? ముగించాక, సభ ముగించాక ఎప్పుడన్నా మళ్ళీ చదువుతారండి? ఇది ఎక్కడన్నా చట్టంలో ఉందా? మరి ఒక ఇది మేము ముగ్గురు ఉండగా మీరు చెవులు మాత్రమే వినాలి, మీ నోరు కదపకూడదు, ఇష్టమైతే ఉండండి లేకపోతే బయటకు వెళ్ళిపోండి, మా ఇష్టం, మీకు పెద్ద పోషం హోదా కూడా లేదు అని చెప్పి ఒకప్పుడు మమ్మల్ని ముగ్గురిని అంత కించపరిచారు. తీసుకెళ్ళి వాళ్ళు ఎక్కడో 3 కుర్చీలు వేసి అక్కడ కూర్చోబెట్టారు. ఎంత హింస పెట్టారండి మాకు. మా 3 వార్డులకు కూడా పైప్ లైన్లు ఒక్కొక్క రూట్లో సాయిరాఘవాలో కానివ్వండి, మరి 16వ వార్డు కానివ్వండి, 8వ వార్డు కానివ్వండి, పైప్ లైన్లు వేసి డ్రైన్లు పెట్టి ఆ సిఆర్ అయ్యా కూడా ఈ క్యాన్సిల్ చేశారు. ఇవాళ ఏదో నీతులు చెప్తున్నారు, ఇవాళ ఏదో చేస్తున్నారు, మరి ఒక్కళ్ళు మాట్లాడని అంటున్నారు. అందరు కలిసి ఎలా చూసారు? మా ముగ్గురు కోసం పోలీసులు పెట్టారండి, పోలీసుల్ని పెట్టి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అల్లపల్లి మండలం నుండి మార్కోడు మధ్య భారీ వర్షంతో రాకపోకలు నిలిచిపోయాయి. చింతలతాండ, గుండ్లమడుగు గ్రామాల మధ్య పుణ్యపు వాగు పొంగి ప్రవహిస్తుండటంతో ఇరువైపులా వాహన రాకపోకలు నిలిచిపోయాయి. ఆళ్లపల్లి మండలం నుంచి కొత్తగూడెం వెళ్లే ఉద్యోగులు వాగు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో బస్సులలో గంటల తరబడి చిక్కుకుపోయారు. భారీ వర్షాల సమయంలో ఏటా ఇదే తంతు కొనసాగుతుందని అధికారులు సమస్య పరిష్కరించాలని స్థానికులు కోరుతున్నారు. రాష్ట్ర వ్యాప్త బంద్ ను జయప్రదం చేయాలని ఖమ్మం సుందరయ్య భవనంలోని ఎస్ఎఫ్ఐ జిల్లా ఆఫీసులో వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి టి ప్రవీణ్, ఏఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి రామకృష్ణ, టీడీఎస్యు జిల్లా కార్యదర్శి మస్తాన్, టీడీఎస్యు జిల్లా కార్యదర్శి వెంకటేష్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సమస్యలు పరిష్కరించాలని, ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలలో ఫీజుల దోపిడీని అరికట్టాలని, ఫీజుల నియంత్రణ చట్టాన్ని తీసుకురావాలని, పెండింగ్ లో ఉన్న 8,158 కోట్ల స్కాలర్షిప్స్ ను విడుదల చేయాలని, ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజనాన్ని అమలు చేయాలని, గురుకులాలకు, జనరల్ హాస్టల్ కు సొంత భవనాలు నిర్మించాలని, ఖాళీగా ఉన్న టీచర్ పోస్టులను, లెక్చరర్ పోస్టులను, ఇక ఎంఈఓ, డిఈఓ పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. బెస్ట్ అవైలబుల్ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారు చదువుకున్నటువంటి వారికి కూడా 200 కోట్ల రూపాయలు కూడా పెండింగ్ ఉన్నటువంటి పరిస్థితి నేడు రాష్ట్రంలో కనబడతా ఉంది. మరోపక్క ఈరోజు అసెంబ్లీ సాక్షి కావచ్చు, సెక్రటరీ సాక్షి కావచ్చు, బుల్లెట్ ప్రూఫ్ ప్రాజెక్ట్స్ వాడేటువంటి మినిస్టర్స్ అయినా, ఎమ్మెల్యేలు అయినా, మరి పేద విద్యార్థులు చదువుకున్నటువంటి విద్యా సంస్థల్లో, గురుకులాల్లో కావచ్చు, కనీస సౌకర్యాలు 1000 మంది విద్యార్థులకు కేవలం 10 బాత్రూంలు మాత్రమే వాడే దౌర్భాగ్య పరిస్థితి నేడు రాష్ట్రంలో కనపడతా ఉన్నది. ఈరోజు అర్ధాకలతో చదువుకునే పరిస్థితి కనబడతా ఉన్నది. మీరు పెంచినటువంటి మెచ్ ఛార్జెస్ ఎక్కడా కూడా ఇంప్లిమెంటేషన్ చేయట్లేదు. వీటి మీద మీరు సమీక్ష చేయాల్సినటువంటి విద్యాశాఖ మంత్రి తెలంగాణ రాష్ట్రానికి కరువు అయిపోయారు. తెలంగాణ సీఎం గారి దగ్గరే పెట్టుకున్నారు. మరి విద్యారంగ సమస్యలు చెప్పుకోవాలంటే ఎక్కడికి వెళ్ళాలని కూడా తెలిసే పరిస్థితి కనిపించడం లేదు. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ రీయింబర్స్మెంట్ విడుదల చేయాలని, అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో న్యూ ఎడ్యుకేషన్ పాలసీ 2020ని తక్షణమే రద్దు చేసి తీర్మానం చేయాలని చెప్పేసి కూడా మేము పీడిఎస్ వామపక్ష విద్యా సంఘాలుగా డిమాండ్ చేస్తా ఉన్నాము. అదేవిధంగా రాష్ట్రంలో చూసుకుంటే నేడు ప్రైవేట్ పాఠశాలలు విచ్చలవిడిగా ఫీజులు నియంత్రణ చట్టానికి వ్యతిరేకంగా ఈరోజు ఆ విచ్చలవిడిగా ఫీజులు దోపిడీ చేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇవేవి ప్రభుత్వానికి కనపట్టలేదా, ప్రభుత్వ అధికారులు కనపట్టలేదంటే ఈరోజు ప్రభుత్వ అధికారుల పర్యవేక్షణలోని ఈరోజు పీడిఎస్ ఫీజులు దోపిడీ అనేది జరుగుతూ ఉన్నది. కాబట్టి ఇటువంటి అధికారులపై కూడా ప్రభుత్వం స్పందించి చర్యలు తీసుకోని చెప్పేసి కూడా మేము తెలియజేస్తా ఉన్నాము. అదేవిధంగా జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి బీసీ, ఎస్టీ, ఎస్సీ గురుకులాలు ఏతున్నాయో ఆ గురుకులాలు సొంత భవనాలు లేకపోవడంతో విద్యార్థులు అస్తవ్యస్తంగా అదే పాఠశాలలో చదువుకునే పరిస్థితి కనబడతా ఉన్నది. ఆ సమస్యల పరిష్కారం కోసం కూడా ప్రభుత్వం స్పందించాలని, నేటికి కూడా సుమారు మీ 18 ఏళ్ల పాలనలో ఈ ఏడాదిలో సుమారు 40 మంది విద్యార్థులు, గురుకుల విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇవి మీకు కనిపించడం లేదని చెప్పేసి అని కూడా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ప్రశ్నిస్తూ ఉన్నాము. కాబట్టి రేపు జరిగేటువంటి బంద్ అవుతుందో ఈ బంద్లో క్రియాశీలకంగా విద్యార్థి, వామపక్ష నాయకుల ప్రభుత్వ ఆసుపత్రులలో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. జిల్లా కేంద్రంలో మాతా శిశు ఆసుపత్రిని సందర్శించి చికిత్స పొందుతున్న గిరిజన బాలికల వసతి గృహ విద్యార్థినులకు అందుతున్న సేవలను పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రభుత్వ ఆసుపత్రులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నామని అన్నారు.
కొంతమంది ఉద్దేశపూర్వకంగా కలుషిత ఆహారం తినడం వల్ల ఇలా జరిగిందని అవాస్తవాలు ప్రచారం చేసి గందరగోళం సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని అన్నారు. మీడియా ప్రతినిధులు ప్రజలకు వాస్తవ సమాచారాన్ని అందించాలని సూచించారు. ఎవరైనా ప్రభుత్వంపై దుష్ప్రచారాలు చేస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. మంచిగా అందరికీ ఆరోగ్యం ఉండాల్సి దానికోసం పని చేస్తారు. వాళ్ళకి కొట్టడానికి, వాళ్ళతోటి అభద్రాలుగా మాట్లాడడానికి, వాళ్ళ మీద గొడవ చేయడానికి ఎవరికి ఎలాంటి హక్కు లేవు. వాళ్ళ మీద ఖచ్చితంగా మనం సీరియస్ యాక్షన్ తీసుకుంటాము. ఈ ఇద్దరు పాప గురించి ఇద్దరికి జ్వరాలు వచ్చింది, ఇన్వెస్టిగేషన్స్ కూడా అయిపోయింది, ఇప్పుడు మంచిగా ఉన్నారు. వాళ్ళకి సీజనల్ డిజీజ్ ఇప్పుడు ఉన్నాయి. ఆ మొత్తం వార్డులో ఐ థింక్ ఆ ఇద్దరితో పాటు ఇంకా 15 మంది జ్వరాలతోటి ఉన్నారు. ఎవరికి ఇంకా ఏమైనా డౌట్ ఉంది అంటే హాస్టల్ పేరు చెప్పాలి, మనం వస్తాము. ఆ టైంకి కూడా మీడియా మిత్రులు కూడా కొన్నిసారి హాస్టల్ తీసుకు వెళ్ళాము. సడన్గా వాళ్ళు కూడా క్వాలిటీ చూశారు, మాతో పాటు తిన్నారు. ఇప్పుడు కూడా సడన్గా ఎప్పుడైనా అయితే జస్ట్ 15 మినిట్ ముందు లంచ్ అండ్ డిన్నర్కి మాకు చెప్పవచ్చు, మనం మీతోటి కలిసి వెళ్తాము. ఎక్కడైనా ఏం సప్లై చేస్తున్నారు మనం కూడా చూస్తాము. ఏమైనా లోపాలు ఉంటుంది అంటే దాని గురించి చెప్పడానికి, రాయడానికి మీడియా మిత్రులకు కూడా బాధ్యత ఉన్నాయి. దానికి మనం ఖచ్చితంగా పరిష్కారం చేసేసి ఖచ్చితంగా సరిగా చేయడానికి ఉన్నాం. కానీ అనవసరంగా గవర్నమెంట్ని బద్నాం చేయడానికి, ఏమైనా సీజనల్ వ్యాధి ఉన్నాయి, ఏమైనా ఇన్ఫెక్షన్స్ డిజీజ్ అయింది, ఏమైనా దోమల నుంచి అయింది అంటే దాని మీద మనం ఖచ్చితంగా కంట్రోల్ చేయాలి. కానీ ఒకసారి అయింది అంటే దాని మీద మాకు కంట్రోల్ లేవు. ఖచ్చితంగా మంచి చికిత్స ఇవ్వాల్సింది, దానికి ప్రయత్నం చేస్తున్నా. కానీ కొమరం భీం ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవాలక్ష్మి తన నివాసంలో పత్రికా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం చేసేది ప్రజాపాలన కాదు, ప్రజలను పీడించే రాక్షస పాలన అన్నారు. 49 జీవో రద్దు అంటూ తాత్కాలికంగా బూటకపు ప్రచారం చేయడం కాదు, ప్రభుత్వానికి దమ్ముంటే 49 జీవోని పూర్తిగా రద్దు చేయాలని అన్నారు. ఇది ఒక ఎన్నికల స్టంట్ మాత్రమే అని ఆదివాసీలు కాంగ్రెస్ ప్రభుత్వానికి చులకనగా కనిపిస్తున్నారు అని అన్నారు. జల్ జంగిల్ జమీన్ హక్కుల కోసం పోరాడిన వీరుడు మా ఆరాధ్య దైవం కొమరం భీం స్ఫూర్తితో 49 జీవో పూర్తిగా రద్దు అయ్యేంత వరకు తమ పోరాటం కొనసాగిస్తామని అన్నారు. ఆదివాసుల గురించి కానీ ఇవన్నీ కూడా మాట్లాడవలసిన సందర్భాలు ఆ బోర్డులో ఉంటాయి. ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ఆ రోజు 4.5 లక్షలకి రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం కూడా గిరిజనులకు మరి పట్టాలు ఇవ్వడం జరిగింది. ఆ పట్టాలు కూడా ఎక్కడి నుంచి స్టార్ట్ చేశారు? ఆసిఫాబాద్ కొమరం భీం జిల్లాలో జల్ జంగల్ జమీన్ కోసం పోరాటం చేసిన వంటి కొమరం భీం జిల్లాలో మరి జిల్లా హెడ్ క్వార్టర్లో ఆ రోజు ఆయన చేతుల మీదుగా ఇక్కడికి వచ్చేసి స్టార్ట్ చేయడం జరిగింది. మరి ఎవరైనా కూడా ఆదివాసులకు మంచి చేయాలంటారు కానీ టైగర్ జోన్లు చేసుకుంటూ మరి ఇవాళ కవల్ టైగర్ జోన్ చేశారు. చాలా మంది అక్కడ ఆదివాసులు నష్టపోయారు. మళ్ళీ ఇవాళ మళ్ళీ వీళ్ళకు కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళకి ఏం అవసరం ఉంది? ఇవాళ 49 జీవో తీయవలసిన అవసరం ఏముంది మేము అడుగుతున్నాం. ఎవరైనా అడిగారా? ఆ ప్రాంతాల్లో గ్రామ సభలు పెట్టారా? వీసా చట్టం ఉంది, మా ఆదివాసులకు చెప్పినట్టు మా బుర్సపోచన్న చెప్పారు. మరి ఎన్నో చట్టాలు ఉన్నాయి. ఇవాళ మేము పుట్టిందే అడవులలో, పెరిగిందే అడవులలో, ఉండేది అడవులలో, మేము బతికేది అక్కడే, చచ్చేది అక్కడే. మరి ఇవాళ ఆదివాసీ సంస్కృతి కానీ సాంప్రదాయం కానీ మరి వాళ్ళు దేన్ని పూజిస్తారు? అడవిని పూజిస్తారు, గుట్టలను పూజిస్తారు, మెట్టలను పూజిస్తారు, బండల్ని పూజిస్తారు, ఇవాళ కట్టెని పూజిస్తారు. ఇవన్నీ ఉన్నాక కూడా మాకు హక్కు ఉన్నా కూడా ఇవాళ మరి ఏ అధికారం కోసం మీరు మరి మీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వెంటనే మీరు మరి జీవో తీసింది మీ ప్రభుత్వం. జోగులాంబ గద్వాల పట్టణం పాత బస్టాండ్ నందు NSUI ఒడిశా రాష్ట్ర అధ్యక్షుడు ఉదిత్ ప్రధాన ఒక విద్యార్థినిపై అఘాయిత్యం చేయడాన్ని ఖండిస్తూ NSUI అధ్యక్షుడు ఉదిత్ ప్రధానను ఉరితీయాలని ఆయన దిష్టిబొమ్మను దగ్ధం చేసి అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ నాయకులు విద్యార్థులు నిరసన వ్యక్తం చేశారు. గత కొన్ని రోజుల ముందే ఒడిశా రాష్ట్రంలో విద్యార్థినిపై లెక్చరర్ అఘాయిత్యాన్ని మరవక ముందే కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంస్థ విద్యార్థి విభాగమైన NSUI ఒడిశా రాష్ట్ర అధ్యక్షుడు ఇలాంటి దుర్ఘటనలకు పాల్పడడం అవమానకరంగా ఉందని అన్నారు. వెంటనే ఇటువంటి దుర్ఘటనకు పాల్పడిన వ్యక్తిని పార్టీ నుంచి సస్పెండ్ చేసి ఉరి తీయాలని ABVP నాయకులు మరియు విద్యార్థులు డిమాండ్ చేశారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. బద్వేలు పట్టణంలో ఘనంగా భారత కమ్యూనిస్టు పార్టీ 25వ మహాసభలు ప్రారంభం.
రాష్ట్ర వ్యాప్తంగా జయప్రదం చేయండి. ఖమ్మం జిల్లా ఎస్ఎఫ్ఐ నాయకులు పిలుపు. లైసెన్స్ లేకుండా ఆటో నడిపితే భారీగా జరిమానాలు విధిస్తాం. మార్కాపురం ఆర్డీఓ మాధవరావు హెచ్చరిక. ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలి. జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్. ఇవి బులెటిన్ అప్డేట్స్. నెక్స్ట్ బులెటిన్ లో కలుద్దాం. అండ్ దెన్ కీప్ వాచింగ్ 1 టీవీ న్యూస్. ప్రతిక్షణం ప్రజల పక్షం.